తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మేజర్ ఆపరేషన్ చేపట్టింది. పలు కేసుల్లో నిందితుల జాడ గుజరాత్లోని సూరత్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 ప్రత్యేక బృందాలను సూరత్కు పంపించారు ఉన్నతాధికారులు. అక్కడ 10 రోజులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 20 మంది నిందితుల్ని అరెస్టు చేశారు తెలంగాణ సైబర్ పోలీసులు. నిందితులపై దేశంలో 500కు పైగా కేసులు ఉన్నాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. గుజరాత్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మేజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ చూసినట్టయితే 10 రోజుల పాటుగా కొనసాగింది. అదేవిధంగా స్పెషల్ టీం తోటి అక్కడ ఉన్నటువంటి సైబర్ నేరగాళ్లను 20 మందిని పట్టుకురాగలిగారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీ అయినటువంటి కేవీఎం ప్రసాద్ ఉన్నారు. సార్, మీరు చూసినట్టయితే ప్రధానంగా ఈ గుజరాత్లోని సూరత్నే ఎందుకు ఎంచుకున్నారు? అదేవిధంగా మీరు అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో మీ ఆపరేషన్ ఎలా కొనసాగింది? ఏంటంటే మేము ఇప్పుడు మా సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో రిజిస్టర్ అయిన కేసెస్ అన్నిటి మీద అనాలిసిస్ చేసి ఎక్కువ అకౌంట్స్ ఎక్కడ ఉన్నవి అనేది చూసినాం. చూస్తే గుజరాత్లో ఎక్కువ వచ్చినాయి. ఈ గుజరాత్లో కూడా మళ్ళీ ప్లేసెస్ రాజ్కోటు, అహ్మదాబాదు ఇవన్నీ హాట్స్పాట్స్ అనమాట. ఎక్కువ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి చూస్తే మాకు సూరత్ అన్నిటికంటే ఎక్కువ సూరత్ ఉన్నాయి. కొన్ని అహ్మదాబాదు, రాజ్కోట్ కూడా ఉన్నాయి, ఆయన కూడా చాలా తక్కువ ఉన్నాయి. మేజర్ మేమేంటంటే మా 7 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం హెడ్ క్వార్టర్స్ ఒక పోలీస్ స్టేషను, 6 కమిషనరేట్స్ అంటే వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, ఖమ్మం. ఈ పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఈ 7 పోలీస్ స్టేషన్ల మీద ఒక 40 అకౌంట్స్ వరకు మేము ఐడెంటిఫై చేసాం. ఈ 40 అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసి ఒక 2 పెద్ద టీములు తయారు చేసి ఈచ్ టీమ్ హెడెడ్ బై ఒక డిఎస్పీ ఏప్రిల్ లాస్ట్లో అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయ్యి మేము ముందుగా అనుకున్నట్లుగా మేమంతా డేటా తీసుకొని వెరిఫై చేస్తే అందులో చాలా వరకు ఏంటంటే ఆల్రెడీ వెకేట్ చేసి వెళ్ళిపోవటము, అన్ని ఫేక్ అడ్రస్ల మీద అకౌంట్స్ ఓపెన్ చేయటం ఇవి ఉన్నాయి. ఒక 14 మాత్రము అడ్రస్లు మార్చినప్పటికీ మాకున్న టెక్నికల్ స్కిల్స్తో టెక్నాలజీని వాడి వాళ్ళ ప్రజెంట్ లొకేషన్స్ని మనము ట్రేస్ చేసి ఈ 14 అకౌంట్ హోల్డర్స్ని పట్టుకున్నాం. అకౌంట్ హోల్డర్స్ని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చిన లీడ్స్ ద్వారా ఇంకొక 6 మంది ఏజెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 ఏజెంట్స్ ప్లస్ ఈ 14 అకౌంట్ హోల్డర్స్ మొత్తం టోటల్గా ఈ 20 మెంబర్స్ని విడతల వారీగా అక్కడ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్స్ మీద ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనకు లోకల్గా ఒక 3 కేసెస్ హెడ్ క్వార్టర్కి సంబంధించినవి 7 మంది అక్యూజ్డ్ ఇక్కడ హైదరాబాద్లో, మిగతా వాళ్ళు ఖమ్మం ఒకళ్ళు, వరంగల్, కరీంనగర్ ఇట్లా డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ అయిన కేసుల్లో వీళ్ళని అక్కడ కన్సర్న్డ్ మేజిస్ట్రేట్స్ ముందు ప్రొడ్యూస్ చేసి జైల్లో లాడ్జ్ చేయడం జరిగింది. అంటే మేజర్గా మీరు ఈ ఆపరేషన్ సూరత్లోనే ప్రధానంగా ఈ సైబర్ నేరగాళ్ళు ఎందుకుంటారు? అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? అంటే సూరత్లోనే ఎందుకుంటారు అనే దానికి ఏంటంటే సూరత్ ఒక బిజినెస్ సెంటర్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సైబర్ క్రిమినల్స్కి బిజినెస్ సెంటర్స్లోనే ఎక్కువ మంది ఏజెంట్స్, ఆ ఏజెంట్స్ ద్వారా అకౌంట్ హోల్డర్స్ దొరుకుతుంటారు అనమాట. ఇప్పుడు సూరత్ నుంచి దుబాయ్ చాలామంది ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల బిజినెస్ పర్పస్లో దుబాయ్ వెళ్తుంటారు. అదొక కారణం. ఎందుకంటే దీనికి కొంత ఈ సైబర్ క్రిమినల్స్ హబ్ దుబాయ్లో కూడా ఉంది, వాళ్ళ బేస్. చైనీస్ దుబాయ్లో వాళ్ళ చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ మనీ లాండరింగ్ ద్వారా అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్లు డెవలప్ చేసుకుంటారు. అదొక ఇది. అందువల్ల మనకి దుబాయ్కి రీచ్ బాగుంది కాబట్టి ఈ సూరత్, కేరళ అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ మహేందర్ ఉన్నారు. అయితే ఈ ఆపరేషన్ ఎలా కొనసాగింది అనేది ఆయన మాటలో విన్నాం. మీరు గుజరాత్లోని సూరత్ని ఎందుకు ఎంచుకున్నారు? అదేవిధంగా మీ ఆపరేషన్ స్టైల్ ఎలా కొనసాగింది? ముఖ్యంగా ఏంటంటే మా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే ముఖ్యంగా సూరత్ సంబంధించినటువంటి అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో సూరత్లో ఎక్కువ మంది అక్యూలు ఉండే అవకాశం ఉందనే చొప్పున మా సీనియర్ ఆఫీసర్స్ ఆదేశానుసారం మేము సూరత్ ఆపరేషను అంటే సూరత్ని ఎంచుకున్నాము. ముఖ్యంగా మేమైతే ఒక కేసులో ఒక 3 days ఒక అక్యూని పట్టుకోవడానికి వెయిట్ చేయాల్సి వచ్చింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది, అన్ని స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అతని పేరు మీద మేము ఒక ఇన్స్టా ఐడి వెతికితే ఒక ఫోటో వచ్చింది.
అతనికి సంబంధించిన ఏవి కూడా మనకు డీటెయిల్స్ లేవు. ఒక ఇన్స్టా ఐడితోని అతను ఏ విధంగా ఉంటాడు ఏంది అనేది తెలిసింది. మేము అక్కడికి వెళ్ళి అతను ఉండేటువంటి ఏరియా ఉందో దాని పక్క బస్తీలో ఉంటున్నాడు. కానీ అక్కడికి వెళ్తే ఆ 2 వీలర్ కూడా ఆ బస్తీలోకి వెళ్ళలేని పరిస్థితి. అక్కడ ఏంటంటే అంతా ముస్లిం కమ్యూనిటీ ఉంది, మనం వెళ్తే ఈజీగా ఐడెంటిఫై అవుతున్నాం. అందుకోసం ఏంటంటే ఆ రోడ్లు అయితే ఏదైతే ఉంటే ఒక 3 రోడ్లు ఉన్నాయి. ఆ 3 రోడ్లు కూడా 3 days అక్కడ వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఇతని ఫేస్ ఉంది కాబట్టి ఒక రోజు 3 daysలో సెకండ్ డే ఐడెంటిఫై అయ్యాడు. నైట్ 8 o'clock ఐడెంటిఫై అయ్యాడు. కానీ ఏంటంటే మనం కానిస్టేబుల్ ముందుకెళ్ళేలోపే అతను ఓ ఇంట్లోకి వెళ్ళాడు. ఏ ఇంటికి వెళ్ళిండు అనేది కూడా మళ్ళీ తెలియదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసినా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అక్కడే పెడితే చివరికి ఒక ఇంట్లోకి వెళ్ళేది చూశాడు. అంటే డే టైము ఫోను అక్కడే వస్తుంది కానీ అతను వేరే పనికి వెళ్తుంది. తర్వాత మనం అరెస్ట్ చేసిన తర్వాత చూస్తే ఒక ఇంట్లో ఉంటున్నాను నేను, టెంపరీ 4 రోజులు అయింది ఇక్కడికి వచ్చి అని చెప్తున్నాడు. మనకేంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే ఒక్కో టైంలో ఒక్కో దగ్గర లొకేషన్లు వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు లోకల్ పిఎస్కి వెళ్ళి అక్కడ ఇంటిమేషన్ ఇచ్చేలోపు వాడు ఏదైనా పని మీద అక్కడ బయటకు వెళ్ళిపోతే మనకు దొరకడం కష్టం. ఇది ఒక్కొక్క సైబర్ నేరగాడిది ఒక్కొక్క స్టైల్. చాలా ఈజీగా డబ్బులు సంపాదించేందుకు ఈ సైబర్ నేరాలకు సూరత్ అనేది ఒక పెద్ద డెన్గా మారింది అనేది పోలీసుల సూరత్ ఆపరేషన్లో బయటపడింది. కెమెరామెన్ రమేష్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.